బ్రేకింగ్ న్యూస్. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొంతమంది నేతలు తాను చనిపోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. బై ఎలక్షన్స్ వస్తే ఎమ్మెల్యే అయిపోవాలని చూస్తున్నట్లు ఆరోపించారు. ఇన్నేళ్ల ప్రజా జీవితంలో తానెవ్వరిని ఇబ్బంది పెట్టలేదని గుర్తు చేశారు. అధికారులు బెదిరిస్తున్నారని, తాను ఎమ్మెల్యేను అనే విషయం మర్చిపోయి ప్రవర్తిస్తున్నారని అన్నారు. ఎవరి బెదిరింపులకు భయపడనని చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ గారు నాకు మ్యాండేట్ ఇచ్చినందువల్ల, తాడేపూడి కాన్స్టిట్యూన్సీలో ఉన్న ప్రజలు ఓట్లు వేసినందువల్ల అయ్యాను. కానీ ఎవరి త్యాగాలతో నేను అవలేదని కూడా నేను క్లారిటీ ఇస్తాను. మూడు పార్టీలు కలిసి నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు ఆశయంతో నాకు టికెట్ వచ్చింది. ఖచ్చితంగా టికెట్ వచ్చిన తర్వాత గెలిపించడం అనేది ప్రజలు చేయవలసిన అవసరం ఉంది. ప్రజలు అత్యధిక మెజార్టీని ఇచ్చారు. తాడేపూడి కాన్స్టిట్యూన్సీ ఏర్పడిన తర్వాత 62,500 మెజార్టీతో నన్ను నెగ్గించారు. నేను ఒక సామాన్యుడిని. మా నాన్నగారు ఒక ఆర్టీసీ డ్రైవరు. ఆ స్టేజ్ నుంచి ఒక ఎమ్మెల్యే ఎదగడానికి నా జీవితం అంతా కష్టపడ్డాను. ఇవాళ చాలా మంది మాట్లాడుతుంటే చాలా బాధేస్తుంది. ఎందుకంటే ఎలా ఉందంటే, నాతో ఉన్న కొంతమంది వ్యక్తులు నేను చనిపోతే బాగుండు, వెంటనే నాకు బై ఎలక్షన్ వస్తే నెగ్గితే ఎమ్మెల్యేని అయిపోతారన్న విధంగా ఆలోచన చేయడానికి నేను భరించలేకపోతున్నాను దాన్ని. నేను గెలిచిన తర్వాత నిరంతరం ప్రజల కోసమే పనిచేస్తా ఉన్నా. నా సొంత వ్యాపారం మానేశాను. నేను ఎక్కడా కూడా ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. ఇటు తెలుగుదేశం మిత్రులు కానీ, అటు జనసేన కానీ, అటు బీజేపీ కానీ. నేను ఎన్డీఏ ఎమ్మెల్యే, నేను ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదు. ఇన్ని జరుగుతూ ఉంటాయి. ఓ పక్కన అధికారుల్ని సమన్వయంతో పనిచేయించాలి అంటే, ఓ పక్కన అధికారులను బెదిరిస్తారు. నువ్వు ఉండాలని లేదా, పైన మా పార్టీ ఉంది, నేను పంపేస్తాం. ఏం పంపేస్తారు మీరు? నేను ఎన్డీఏ ఎమ్మెల్యేని, నేనేమి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేని కాదు. ఇక్కడ అధికారులను కూడా పరిరక్షణ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అధికారులకు అవసరం నాకు పూర్తిగా ఉంది. అధికారులు చేయకపోతే నేను చేయలేను. ఇక్కడ చేయమని కమిషనర్ ఆదేశింటే కమిషనర్ ఇవన్నీ చేయించాడు. ఇది చేయమని అనిల్ వీళ్ళంతా ఉండి రాత్రానిగా పాలని ఇక్కడ కొంతమంది కూర్చొని టీలు ఒకరు పెట్టి, కాఫీలు ఒకరు పెట్టి, గవర్నమెంట్ డబ్బులు ఇవ్వకుండా ఇది అభివృద్ధి చేస్తూ ఉంటే విమర్శలు చేసేవాళ్ళకి చెప్తున్నాను. నేను ఎప్పుడు చనిపోతున్నా తెలియదు, కానీ చనిపోయినప్పుడు మీరు ఖచ్చితంగా ఎమ్మెల్యే అవ్వాలని నేను కోరుకుంటున్నాను. నేను ఉండగానే చనిపోవాలని కోరుకోవద్దని చెప్పి కూడా మీకు తెలియజేస్తాను. ఎందుకంటే అది అన్యాయం. అది నా సర్వస్వం. నేను ఒక సామాన్యుడిని మీ ముందు నిలబడి స్థాయికి ఎదగడానికి భగవంతుడు నేను చేసిన వ్యాపారాలకు కలిసి ఎమ్మెల్యేగా అయ్యానంటే పవన్. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సాగర్, చెప్పండి, బొలిశెట్టి చేసిన వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేసినట్లు? అంటే బహిరంగంగానే ఆయన చెప్పారు, తను ఎవరిని ఇబ్బంది పెట్టలేదు, కానీ తను మాత్రం బెదిరిస్తున్నారన్నారు. అధికారంలో పైన వాళ్ళ పార్టీ వాళ్ళు ఉన్నారని కూడా చెప్తున్నారు. సో బీజేపీ వ్యక్తులే ఈ బెదిరింపులకు పాల్పడ్డారని భావించాలా? పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం జనసేన పార్టీ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ ప్రేమగా పిలుచుకునే బాహుబలి కొంత సంచలన వ్యాఖ్యలు చేశారనే చెప్పుకోవచ్చు. ఈ వ్యాఖ్యలతో తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో కూటమి నేతల మధ్య ఉన్నటువంటి విభేదాలు ప్రత్యేకంగా బయటపడ్డాయని చెప్పుకోవచ్చు. ఈవెన్ జనసేన పార్టీ ఎమ్మెల్యే నేను చనిపోవాలని కొంతమంది కోరుకుంటున్నారని పరోక్షంగా టీడీపీ నేతలను ఉద్దేశించే మాట్లాడారంటూ కూడా ఇక్కడ రాజకీయ విశ్లేషకులు భావించే పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే సాధారణంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జనసేన పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న చోట టీడీపీ నేతలు అప్పటికే బలంగా ఉన్నారు. కానీ అధికారుల్ని టీడీపీ నేతలు కొంత మొబిలైజ్ చేస్తున్నారు. అంటే జనసేన పార్టీ ఎమ్మెల్యే ఒక పని చెప్పిన తర్వాత మళ్ళీ టీడీపీ నేతలు ఆ పని చేయాల్సిన అవసరం లేదు, పైన మా పార్టీ ఉందని చెప్పడం కానీ, లేదంటే ఒక పని చెయ్యొద్దు అని చెప్పిన తర్వాత లేదు అధికారులు ఆ పని చేయాల్సిందే అంటూ కూడా ఒత్తిడి చేస్తూ ఉంటాం కూడా. ఎందుకంటే ఈ రోజు ఒక స్విమ్మింగ్ పూల్ ప్రారంభోత్సవానికి ఆయన వెళ్ళారు జనసేన పార్టీ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. వెళ్ళిన తర్వాత చాలా బాధపడుతూ, చాలా ఆవేదన పడుతూ ఆయన తాను చనిపోవాలని కొంతమంది తనతో ఉండే వ్యక్తులే కోరుకోవటం, బై ఎలక్షన్ వస్తుంది అందులో తప్పకుండా గెలుస్తామని కోరుకుంటున్నారు అంటూ కూడా ఆయన చెప్పడం చూస్తుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జన సైనికులందరూ కూడా కొంత బాధపడే పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. కూటమి నేతల మధ్య విభేదాలను కొంత కూర్చుని సర్దుబాటు చేసుకోవాలి. కానీ ఈ విధమైన మాటలు మాట్లాడటం వల్ల, అంటే ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తినే మనసు బాధపడే విధంగా టీడీపీ నేతల ప్రవర్తన, అక్కడ ఉన్నటువంటి నేతల వ్యవహార శైలి ఉండటం కొంత ఇబ్బందికర పరిస్థితులు కూటమికి వచ్చే అవకాశం ఉంటుందని కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పర్టికులర్ గా జనసేన పార్టీ తాడేపల్లిగూడెంలో బొలిశెట్టి శ్రీనివాస్ ఇప్పుడు ప్రజల మధ్యలో ఉంటారు. భారీ మెజార్టీతో గెలిచారు. ఈవెన్ పవన్ కళ్యాణ్ తాడేపల్లిగూడెం నుండి పోటీ చేయాలి, గెలిపించుకుంటాం అని చెప్పిన వ్యక్తి ఆయన. అటువంటి
బొలిశెట్టి శ్రీనివాస్ అక్కడ రాజకీయ నేతల మధ్య కొంత నలిగిపోయే పరిస్థితులు ఉండటంతోనే ఈ విధంగా మాట్లాడారు అంటూ కూడా బొలిశెట్టి శ్రీనివాస్ సన్నిహితులు చెప్తున్నారు. మరోపక్క అధికారులను భయపెట్టే సంస్కృతి వల్ల అధికారులు భయపడిపోతున్నారు పనిచేయడానికి. దానివల్ల ప్రజల జీవన విధానం దెబ్బతింటుంది. అధికారులకి రాజకీయ నేతలకు మధ్య ఉన్నటువంటి ఐక్యత కొంత దెబ్బతినే పరిస్థితి ఉంటుంది. కూటమి సంబంధించినటువంటి కూటమిలో ఉన్నటువంటి టీడీపీ నేతలు కొంత అధికారులను భయపెట్టే విధానం వల్ల తాడేపల్లిగూడెనికి సంబంధించి ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయంటూ కూడా ఆయన చెప్పినట్లయింది. కానీ ఆయన చివరిగా ఒక మాట చెప్పాడు, నేను చనిపోతే మీరు ఎమ్మెల్యేగా అవ్వాలని నేను కోరుకుంటున్నాను, కానీ నేను బతికి ఉండగానే చనిపోవాలని దయచేసి కోరుకోవద్దంటూ కూడా తాడేపల్లిగూడ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అక్కడ విజ్ఞప్తి చేశారు. దీని మీద అసలు ఏం జరిగింది అని పూర్తిస్థాయి ఇటు ఇంటెలిజెన్స్ కానీ ఇటు జనసేన పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు కూడా ఆరా తీసే పనిలో ఉన్నారని చెప్పుకోవచ్చు. ప్రియా. రైట్ సాగర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.